స్వామివారి భార్యల పేరు చెప్పారు. అలాగే ఇందాక వారి పేరు చెప్పేటప్పుడు నా పేరు ధర్మపత్నిగా చెప్పుకున్నా. ధర్మంగా ధర్మపత్ని నేనేగా. స్వామికి అన్నీ తెలుసమ్మా. सर्वमंगलमांगल्ये शिवे सर्वाभ्यसारिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। दीर्घसुमंगली भव, दीर्घायुष्मान् भव, आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। రేపు కళ్యాణం జరిపిస్తామమ్మా. నా పెద్ద మనవరాలు రాలేదు, అందుకని. పర్వాలేదమ్మా, కొబ్బరి బోండం రవికిల గుడ్డ పెట్టి కళ్యాణం జరిపించచ్చు. సక్రమంగా దివ్యంగా రేపే కళ్యాణం చేయిస్తాం. శుభగడియలో పుబ్బా నక్షత్రం వచ్చిందని చెప్పానమ్మా. తమరిష్ట ప్రకారమే కానివ్వండి. సాకేత్ వాళ్ళు కూడా వచ్చారే. అత్తయ్య, అత్తయ్య మనం కూడా బయలుదేరుతాం అత్తయ్య. వాళ్ళని వెళ్ళనివ్వమ్మా. కాసేపు ఇక్కడే కూర్చొని వెళదాం, ప్రశాంతంగా ఉంది. సరే రండి, అలా పక్కకు వెళ్ళి కూర్చుందాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదమ్మా, ఇంకా మనం ఆ పక్కకు ఈ పక్కకు వెళ్ళడం ఎందుకు? స్వామివారిని చూస్తూ ఇలా ఈ మండపంలోనే కూర్చుందాం. అత్తయ్య రండి. ఏమైందమ్మా? మీ అబ్బాయి వస్తున్నారు అత్తయ్య. పదండి. మళ్ళీ వస్తున్నాడేంటి? కొంపు తీసి మనల్ని ఏమైనా చూశాడా? అదే నాకు భయంగా ఉంది అత్తయ్య. రండి రండి. పూజారి గారు. ఏమిటి బాబు? స్వామివారికి అర్చన చేయాలి. ఇప్పుడేగా చేశాను. మరొకరి పేరు మీద చేయాలి. గోత్రనామాలు చెబితే అప్పుడే చేసేవాడిగా. మళ్ళీ చేయకూడదా? ఎందుకు చేయకూడదు బాబు? పిఠాపురం ఆనంద్ కుమార్, శారదా పేర్ల మీద జరిపించండి. మీకు ఏమవుతారు? మా అమ్మ నాన్న. నా పేరు రఘురామ్ సీతామహాలక్ష్మి.
పిఠాపురం ఆనంద్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని శారదా నామధేయస్య. సాకేత్ సాకేత్ ఇట్రా. అమ్మా నాన్నలతో కలిసి మళ్ళీ నీ దర్శనానికి వస్తాం, కళ్యాణం జరిపిస్తాం. అందరం ఆనందంగా కలిసిపోయేలా చూడు స్వామి. పెద్ద బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా నాన్నల పేరున అర్చన చేస్తున్నాను. మంచి పని చేస్తున్నావు. ఎంత మంచి మనసు బావానిది. కన్నవారి పేరు మీద అర్చన చేయించడం కూడా గొప్ప పనేనా? కన్నతల్లిని ప్రేమించేవాడు కట్టుకున్న భార్యని గొప్పగా ప్రేమిస్తాడు అంటారు. మా అక్క అదృష్టవంతురాలు. ఏం అదృష్టమో ఏమో, అమ్మని చూడక అమ్మతో మాట్లాడక చాలా రోజులైంది. ఎవరికో ఏదో సాయం చేయాలని వెళ్ళింది. అమ్మని చూడాలని మనసు పీకుతూ ఉంది. నేను కనిపెట్టుకునే ఉన్నాన్రా, కానీ కనపడలేని పరిస్థితి. మనసు మాట్లాడుతూనే ఉందిరా. పక్కనే ఉన్నా కన్నా నీ సగం నాతో ఉండి నా భారం మోస్తోందిరా. బాధపడకు బావా, స్వామికి అర్చన చేస్తున్నావుగా. ఈ వార్త అత్తయ్య గారికి చేరవేస్తాళ్లే. త్వరలోనే కలుస్తుంది. దైవ సన్నిధిలో అమ్మ మీద ప్రేమ ఆ దైవానికి చెప్పుకున్నా. కనుకరిస్తే, కరుణ చూపిస్తే త్వరలోనే కలుస్తాంరా. నా మనసు నిన్ను గుండెలకు హత్తుకోవాలని ఆరాట పడుతూనే ఉందిరా. రెప్పలు మూత పడకపోతే మళ్ళీ ఎత్తుకొని ముద్దాడతారా? సీత, వాడు చూసావా అమ్మా, నా కోసం ఎంత మదన పడుతున్నాడా? ఈ మాయదారి రోగం నన్ను వాడి ఎదుట పడకుండా చేస్తోందమ్మా. అత్తయ్య గారు, మీకు తగ్గిపోతుందిలేండి. అవును, నువ్వు మళ్ళీ లోపలికొచ్చావే? నువ్వు బావ కనిపించకపోతే అమ్మమ్మ ఏరియా అని అడిగింది. లోపలున్నారేమో చూసొస్తానని వచ్చా. అవును, సాకేత్ బావ ఏమన్నా కనిపించాడా? మీ వెనకాలే వచ్చాడుగా. లేదే. ఇక్కడెక్కడన్నా ఉన్నాడేమో చూసొస్తాను. బాబు, ఏంటండి? ఇదిగో అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేసిన కుంకుమ. మొదట మీ సతీమణికి ఇవ్వు, అలాగే 10 మంది ముత్తైదులకు పంచు. పంచితే వారికి సౌభాగ్యం, మీకు పుణ్యము లభిస్తుంది, శుభం జరుగుతుంది, మనోవాంఛలు నెరవేరుతాయి. అత్తయ్య, పెద్ద బాబా, బావ సడన్ గా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ హారతి కానీ రాలేదు కదా. రాత్రి బస్ దగ్గరికి అది మెసేజ్ చేస్తేనే మనల్ని తీసుకెళ్ళుంటాడు. ఖచ్చితంగా అది వచ్చే ఉంటుంది. పదస్వర్ణ వెళ్దాం. సాకేత్, ఫైనల్గా చెప్తున్నాను, మనం తిరిగి వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్ళటానికి వీల్లేదు. ఈ ఆలయంలో పెళ్లి చేసుకుని జంటగా వెళ్ళాలి. ముందు ఆ సీతా సంజయ్ల మిస్టరీ తేలితే మనం హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. అక్క నేరం చెల్లెలికి సగం పంచి మనం వదిలించుకుంటే నువ్వు అన్నట్టు జంటగానే వెళ్ళొచ్చు. వాళ్ళు బస్టాండ్లో మిస్ అయ్యారంటే ఏదో స్మెల్ చేస్తుంటారు. ప్లేస్
మనస్సు మార్చారేమో అనిపిస్తుంది. అలా సడన్ గా ఎలా మారుస్తారు? డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. పైగా మీరు ఇక్కడికే వస్తున్నారని తెలిసాక వచ్చే ధైర్యం చేరు. లేదు హారతి, ఇందాకే నాకు సీత కనిపించినట్టయింది. వాళ్ళ ధ్యాసలో ఉన్నావు కదా, భ్రమపడి ఉంటావు. కాస్త ధ్యాస నా మీద, మన పెళ్లి మీద పెట్టు. ఆ రాక్షసి వదలందే ఎలా? ఇద్దరం కలిసి తర్వాత మీ ఆవిడ సంగతి చూడొచ్చు. ముందు రంగనాథ స్వామి అవతారం ఎత్తు. అంటే శ్రీదేవి భూదేవి అనుకో. మా గ్రాని బుర్ర బద్దలు కొడితే అవతారం యంత్రం కాదు, ఈ అవతారమే చాలించాల్సి వస్తుంది. మరీ ఎంత పిరికితనమైతే ఈ జన్మకు మన పెళ్ళైనట్టే. మీ ఆవిడ ఇక్కడున్నావా బావా? పెద్ద ధైర్యవంతురాలు. ఏం బావా, మేం నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శిల్పాలు చూస్తున్నా. నువ్వు శిల్పాలు చూస్తున్నావా? అంటే ఏంటి, నేను చూడకూడదా? అంత టేస్ట్ ఉందా అని. అయినా నా టేస్ట్లు నీకేం తెలుసులే. శిలలు శిల్పాలు చూడడం ఏంటో. ఏమన్నావు? ఏం లేదు. కదిలే శిల్పాలు చూస్తున్నావా, కదలని శిల్పాలు చూస్తున్నావా అని. కదిలే శిల్పాలేంటి? తమరు సాకేత్ రాముడు కదా, మీ చేతి స్పర్శకు శిలలకు జీవం వచ్చి కదులుతున్నాయేమో అని. సెటైరా? రూమ్ కెళ్ళి సెటైర్లు వేసుకుందాం దా. అమ్మమ్మ వెయిట్ చేస్తుంటుంది. సెటైర్ల సంగతి, స్టెప్పింగ్ టైర్ల సంగతి అక్కడ తేలుతుంది. రా బావా రా. చెప్తాను నీ సంగతి. అత్తయ్య, అత్తయ్య గారు, ఏంటి సీత? నాది బ్లూ సారీ అను, మెరూన్ సారీ, ఎల్లో సారీ, ఇంకా 3 సారీలు ఉండాలి. అవా, ఇందాక నలిగిపోయినట్టుంటేను గుడికెళ్ళాం కదా, ఇస్త్రీ చేసుకురమ్మని పంపించాను. ఓ అలాగా. సారీ అండి. సేమ్ ఇలాంటి చీరే సీతకుంది. సీత ఎలా చేరిందో ఎలా ఉందో ఒకసారి తనకు ఫోన్ చేస్తే. మీ అబ్బాయి గారు ఫోన్ చేస్తున్నారు అత్తయ్య గారు. అలాగా, మాట్లాడమ్మా. హలో సీత, ప్రయాణం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. కావాలనుకున్న అభిమానం నన్ను అక్కడికి రానివ్వలేదు. లేకపోతే నేను కూడా మీతో పాటు అక్కడికే వచ్చేదాన్ని. పర్లేదు సీత, మనల్ని అభిమానించే వాళ్ళ కోరిక తీర్చడం మన బాధ్యత. ఎలా అయినా రేపు వస్తావుగా, ఒక్కరోజుకేముందిలే. తప్పకుండా వస్తాను. దేవుడి కళ్యాణం జరిపించాలి కదా. మీ ప్రయాణం ఎలా జరిగింది? కారు ఎక్కిన దగ్గర నుంచి సాకేత్ ఒకటే నస. ఏమైంది? అసలు ఏం జరిగిందంటే, నువ్వుండి ఆవిడ్ని పంపించావు. ఓహో, వాళ్ళ ప్రైవసీకి నువ్వు అడ్డం ఎందుకని ఆగావా? డాక్టర్ సంజయ్ గారితో విహారయాత్రకి జంప్. మహత్తర దృశ్య కావ్యం సీతా పురాణం
చూతము రారండి. సీత బస్సులో ఉంది, పట్టిస్తాను అంటూ చాలా చాలా మాట్లాడావు. ఏదిరా? అది జరిగింది. అలాగా? వాడిలాగానే నేను క్షణం క్రితం భ్రమపడ్డా. నన్ను అత్తయ్యని చూడలేదు కదా. దేనికి? నేను కారిడార్లో వస్తూ ఉన్నా. ఇస్త్రీ బట్టలు తీసుకుని ఒక అమ్మాయి వస్తూ ఉంది. చూసుకోకుండా నా చేయి తగిలింది. చీర కింద పడింది. సేమ్ చీర, నీకున్న చీరే గుర్తొచ్చింది. ఆ చీరలో నువ్వు నడుస్తున్నట్లుగా గుర్తొచ్చావు. అందుకే ఫోన్ చేశాను. బాగా గుర్తొస్తున్నానా? గుండెల్లో ఉండేదానివి, నువ్వు గుర్తుకు రాకపోవడం ఏంటి? సరే, రేపు మనం వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సీత, ప్రోగ్రాంలో బాగా పాడు. అలాగే. ఉంటాను. బాయ్. ఏంటి సీత ఒక్కరోజు కనపడకపోతేనే ఇంత భ్రమ పడుతున్నానేంటి? ఏంటమ్మా, ఏమంటున్నాడు? నేను బాగా గుర్తొస్తున్నానంట అత్తయ్య గారు. ఏంటో సీత, నా కోసం నువ్వు అబద్ధాలు ఆడాల్సి వస్తోంది. తప్పైనా తప్పని పరిస్థితిలో అబద్ధాలు ఆడొచ్చన్నారుగా. సీత, మీ ఆయన్ని మోసం చేస్తున్నానని బాధపడుతున్నావా? తనకి మీ గురించి తెలిస్తే తట్టుకోలేడని మీకు నాకు తెలుసు. తన కోసం నేను ఇలా చేస్తుంటే దాన్ని నేను మోసం అనుకోవడం లేదు. నా కారణంగా సమర్థించుకోవడం బాగా నేర్చుకున్నావమ్మా. సమన్యాయం అని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. మేడం, మేడం గారు, ఇస్త్రీ బట్టలు. ఇదిగోమ్మా. అత్తయ్య గారు, టిఫిన్ ఏమైనా చేస్తారా? నువ్వు బయటకు వెళ్ళాలన్నావుగా, అందుకని మానేస్తారా? టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. సరే. హారతి, ఆ సంజయ్ సీత ఇక్కడున్నారన్నది కన్ఫర్మ్. ఎలా అయినా వాళ్ళ రూమ్ నంబర్ కనుక్కో. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ గ్రానీకి దొరికితే ఏం రచ్చ చేస్తుందో అని కాస్త నక్కి నక్కి ఉండాల్సి వచ్చింది. వాళ్ళని బయటికి లాగితే మనం ధైర్యంగా తిరగొచ్చు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, బాయ్. ఏం కావాలి మేడం? డాక్టర్ సంజయ్ ఏ రూమ్ లో ఉన్నారు? డాక్టర్ సంజయ్ గారా? అవును. చూస్తానుండండి. వారి పేరు మీద రూమేం లేదండి. సీత పేరు మీద ఉందేమో చూడండి. చూస్తానుండండి. లేదండి, ఆ పేరు మీద కూడా ఎవరు లేరు మేడం. దొంగతనంగా వచ్చారుగా, దొంగ పేర్ల మీద ఏమన్నా బుక్ చేసుకున్నారేమో. కనిపిస్తే ఫాలో అయి పట్టుకోవాల్సిందే.